హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చేసే వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ చిగురు పప్పు. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. ఫస్ట్ కందిబ్యాళ్ళు అండి, నార్మల్ కందిబ్యాళ్ళే. టీ గ్లాస్తో 1.5 కప్ తీసుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఒక గుప్పెడంతా చిగురు. ఇది అటిక మామిడి ఆకు అంటారండి. బజార్లో మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. అటిక మామిడి ఆకు, ఒక అర్ధం మామిడికాయ, చిటికెడంత పసుపు, తగినంత కారం మీకు రుచికి తగినంత కారం వేసుకోవాలి. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఈ బ్యాళ్ళు బాగా ఒక 2 టైమ్స్ అలాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అండి, నార్మల్గా పప్పు చేసుకోవడానికి తీసుకుంటాం కదా అది. నేను బ్యాళ్ళు వాష్ చేసేసాను, అవి ఇందులో బ్యాళ్ళు వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. చిటికెడు పసుపు, మనం తీసుకున్నాం అటిక మామిడాకు చిగురు ఇందులోనే పెట్టేసుకుందాం. మామిడికాయ ముక్కలు, ఇప్పుడు మనం తీసుకున్న కారం కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇది మునిగేంత వేసుకుంటే సరిపోతుందండి. మీకు కొద్దిగా ఇంకా ఉప్పు కొద్దిగా గట్టిగా కాకుండా నీళ్ళగా తినే వాళ్ళు ఉంటే కొద్దిగా వాటర్ ఎక్కువ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మూత పెట్టుకొనేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. స్టవ్ పైన పెట్టుకొనేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకొనేసేయాలి. త్రీ విజిల్స్ వచ్చినాక తగినంత ఉప్పు వేసుకొని పప్పు రామి పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకుందాం. పప్పు తర్వాత వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఎర్రగడ్డ, తెల్లవాళ్ళు. ఇప్పుడు పప్పు తర్వాత వేసుకోవడానికి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉద్దిబ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇందులో కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసేసుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇలా చేంజ్ అయ్యేంత వరకు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనకి అక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొనేసి పప్పులో వేసేసుకోవాలి.
మూత పెట్టుకొని వస్తాడు. అంతే అండి, మామిడికాయ పప్పు రెడీ.